పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. ఒకవైపు ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు నామరూపాలు లేకుండా తుడిచిపెడుతుంటే, మరోవైపు అసలు ఆయుధాలు ఇంకా బయటకే తీయలేదు అంటూ టెహ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అటు సముద్ర మార్గాల్లో చమురు నౌకలే లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. అసలు ఇరాన్ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ వెపన్స్ ఏంటి? గల్ఫ్ తీరంలో తాజా పరిస్థితి ఏంటి? చూద్దాం సాక్షి ప్రత్యేక కథనంలో. ఇరాన్ అమ్ముల పొదిలోని క్షిపణులు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన గగనతల దాడులతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైన మొదటి రోజుతో పోలిస్తే ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య 86% మేర తగ్గిందని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్ ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. తాము ఇంకా అత్యంత అధునాతన ఆయుధాలను యుద్ధంలోకి దింపలేదని ఇరాన్ రక్షణ శాఖ ప్రతినిధి రెజా తలైనిక్ హెచ్చరించారు. ముఖ్యంగా ధ్వని కంటే వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అవి శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను చిత్తు చేస్తాయని ఇరాన్ గంభీర ప్రకటనలు చేస్తోంది. కానీ ఈ క్షిపణుల సామర్థ్యంపై రక్షణ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఇరాన్ చెబుతున్నవన్నీ అతిశయోక్తులేనని అమెరికా మాజీ కమాండర్ అడ్మిరల్ విలియం ఫాలన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు యుద్ధం సముద్ర మార్గాలకు పాకింది. కువైట్ సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక భారీ చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. పేలుడు ధాటికి నౌక దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున చమురు సముద్రంలోకి లీక్ అవుతోంది. ఇది తీవ్ర పర్యావరణ ముప్పుగా మారుతోంది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ ఆర్మీ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. ఈ యుద్ధం ప్రాణ నష్టాన్ని కూడా పెంచుతోంది. ఆదివారం కువైట్లో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు పెంటగాన్ ధృవీకరించింది. మేజర్ జెఫ్రీ ఓ బ్రియన్, చీఫ్ వారెంట్ ఆఫీసర్ రాబర్ట్ మార్జన్లు ఈ దాడిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అమెరికా ఇరాన్లోని సుమారు 2000 లక్ష్యాలపై దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి నిల్వలు 3000 నుండి 2500కి తగ్గినట్లు అంచనా వేస్తున్నా వచ్చే ఏడాది నాటికి వీటిని 8000కు పెంచాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆధిపత్య పోరులో పశ్చిమాసియా మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.